హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి పర్మనెంట్ బేసిస్ మీద ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ పర్టికులర్ తెలంగాణ స్పెషల్ సిరీస్కి సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి కూడా ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వండి. అలాగే అర్థమెటిక్ బెస్ట్ షార్ట్ కట్ ట్రిక్స్కి సంబంధించిన క్లాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్లాసెస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని మీరు పొందవచ్చు. కాబట్టి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సిలబస్ కంప్లీట్ కవరేజ్ అయితే చేస్తారు. అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ నుంచి ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, హవాల్దార్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన ఈ పలు రకాల పోస్టుల్ని స్పోర్ట్స్ కోటా కింద పర్మనెంట్ బేసిస్ మీద రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. క్రికెట్, ఫుట్బాల్, స్విమ్మింగ్, ఫ్రీ స్టైల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, సింగిల్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కనుక మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇందులో ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. హవాల్దార్కి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. సో ఫస్ట్ 2 వేకెన్సీస్ మనకి లెవెల్ 4 కింద శాలరీస్ అయితే ఇస్తారు యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం. ఇంకా హవాల్దార్ అండ్ MTS పోస్టులకి సంబంధించి లెవెల్ 1 కింద యాజ్ పర్ సెంట్రల్ 7th పే కమిషన్ ప్రకారం శాలరీస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ 2 వేకెన్సీస్కి 35,000 వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. మిగిలినటువంటి పోస్టులకి స్టార్టింగ్లోనే మీకు 25,000 ప్లస్ శాలరీస్ అయితే ఉంటాయి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు పోస్టల్ ద్వారా ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్స్ని వచ్చే నెల 5వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. ఇది నార్మల్ స్టేట్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి డేట్ అనమాట. ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, లడాఖ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ స్టేట్స్కి వచ్చేసి నవంబర్ 17వ తేదీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 2 డేట్స్ వద్ద మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నార్మల్ స్టేట్స్ వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్టేట్స్ కాకుండా మిగిలినటువంటి స్టేట్స్ వాళ్ళకైతే నవంబర్ 5th లాస్ట్ డేటు. అదే ఈ పర్టికులర్ స్టేట్స్ ఏవైతే మెన్షన్ చేశారో పర్టికులర్గా బ్రాకెట్లో ఆ పోస్టులకి ఆ పర్టికులర్ స్టేట్స్కి సంబంధించి నవంబర్ 17వ తేదీ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇక్కడ జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంక్లూడింగ్ జనరల్ క్యాండిడేట్స్ కూడా ఇవి స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ అవ్వడం వల్ల 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా SC/ST క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అలాగే డేటా ఎంట్రీ స్పీడ్ అనేది 8,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయ్యి దీనికి సంబంధించి డిక్టేషన్ 10 minutes @80 words per minute ఉండాలి. ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 50 minutes ఇంగ్లీష్లో లేదా 65 minutes హిందీలో దీనికి సంబంధించి ట్రాన్స్క్రిప్షన్ చేయగలిగేటువంటి స్కిల్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా హవాల్దార్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ వచ్చేసి 157.5 centimeters అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి 81 centimeters ఉండాలి. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి వాకింగ్ 1600 meters in 15 minutesలో మీరు వాకింగ్ అయితే చేయాలి. సైక్లింగ్ వచ్చేసి 8 kilometers 30 minutesలో సైక్లింగ్ అయితే చేయాలని మెన్షన్ చేశారు.
ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ 48 కేజీస్ ఉండాలని మెన్షన్ చేశారు. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి వాకింగ్ 1 కిలోమీటర్ 20 మినిట్స్లో, సైక్లింగ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ 25 మినిట్స్లో మీరు దీనికి సంబంధించి సైక్లింగ్ అయితే చేయాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మెట్రికులేషన్కి సంబంధించి ఎంటీఎస్కి సంబంధించి మెట్రికులేషన్ పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనితో పాటు మనకి ఈ పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ కూడా ఉండాలి కదా. సో ఇక్కడ క్రికెట్కి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి క్రికెట్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి క్రికెట్కి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్లో. ఇంకా హాకీకి సంబంధించి ఆ పర్టికులర్ స్పోర్ట్స్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి, మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఫుట్బాల్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి, మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఇంకా అథ్లెటిక్స్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి మేల్కి ఒకటి ఫీమేల్కి ఇచ్చారు. ఇంకా స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ కూడా 2 వేకెన్సీస్ ఈచ్ చొప్పున మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందని మెన్షన్ చేశారు. స్పోర్ట్స్ ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే కంట్రీకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్లో కానీ, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో కానీ, లేదా స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ లేదా జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో కానీ మీరు దీనికి సంబంధించి పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. అలాగే స్పోర్ట్స్ ఆర్ నేషనల్ గేమ్స్కి సంబంధించిన ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ద్వారా కండక్ట్ చేసినటువంటి ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసిన అప్లై చేయొచ్చు. యూనివర్సిటీ లేదా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా స్టేట్ స్కూల్స్ టీమ్స్లో లేదా నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్లో దీనికి సంబంధించి మీరు ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా కండక్ట్ చేసినటువంటి యొక్క స్టేట్ స్కూల్ గేమ్స్లో దీనికి సంబంధించినటువంటి పార్టిసిపేట్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. అలాగే అవార్డెడ్ నేషనల్ అవార్డ్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండర్ ది నేషనల్ ఫిజికల్ డ్రైవ్లో దీనికి సంబంధించి పార్టిసిపేట్ చేసినటువంటి ఈ యొక్క అవార్డు ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేయొచ్చని ఇక్కడైతే మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్కి సంబంధించినటువంటి అడ్రస్ కూడా మీరు పంపించాల్సిన అడ్రస్ ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. టు ది అడిషనల్ డైరెక్టర్ క్యాడర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, రూమ్ నంబర్ 510, 5th ఫ్లోర్, డ్రమ్ షేప్ బిల్డింగ్, ఐపీ భవన్, ఐపీ ఎస్టేట్, న్యూఢిల్లీ 110002 అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. నార్మల్ స్టేట్స్ వాళ్ళైతే November 5th లోపు, అదే ఈ పర్టికులర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే November 17th లోపు అప్లికేషన్స్ అయితే పంపించాలని ఇక్కడ దీనికి సంబంధించి మెన్షన్ చేశారు. ఎటువంటి రిటన్ టెస్ట్ అయితే ఉండదు. అయితే దీనికి కొన్ని పోస్టులకి స్కిల్ టెస్టులు ఉంటాయి కదా, సో ఆ స్కిల్ టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2 years దీనికి సంబంధించి ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. మీరు జాయిన్ అయిన తర్వాత అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాలి. సో ఇన్ కేస్ మీరు మోర్ దాన్ ఒక పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే సపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్ మీరు జాగ్రత్తగా చూసుకొని దీనికి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ ఎఫిక్స్ చేసి దీని కింద దీనికి సంబంధించిన సిగ్నేచర్ కూడా మీ యొక్క సిగ్నేచర్ చేయాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి టేబుల్ ఇచ్చారు కదా, ట్యాక్స్ అసిస్టెంట్ అయితే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది, అదే స్టెనోగ్రాఫర్ అయితే ఇక్కడ టిక్ చేయాలి, ఎంటీఎస్ అయితే ఇక్కడ టిక్ చేయాలి. ఈ విధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది టిక్ చేసి దీనికి సంబంధించి ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి పర్టికులర్ అడ్రస్కి అయితే మీరు వచ్చే నెల 5వ తేదీలోపు, మన స్టేట్ వాళ్ళు అయితే వచ్చే నెల 5వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా మీరు ఫిలప్ చేయండి. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు అటాచ్ చేసి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పెట్టి చక్కగా సో ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పంపించండి. సో వితౌట్ ఎగ్జామినేషన్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.